హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క ప్రస్తుత వైసీపీ మినిస్టర్ విడుదల రజనీ గారి గుంటూరు ఆఫీస్ మీద అటాక్ జరిగింది. నిన్న రాత్రి కొంతమంది రాళ్లతోటి ఆఫీస్ అద్దాలు మొత్తం పలగొట్టేశారు. అయితే పొద్దున్నే మేడం వచ్చి ఆఫీస్ చూసి పోలీసు వాళ్ళని పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిన ఈ సంఘటనని ఖండించింది. ఈ పని చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము, కఠినంగా శిక్షిస్తాము అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. కాకపోతే ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా విడుదల రజనీ గారు ఒక మాట చెప్పారు. నా అబ్జెక్షన్ వచ్చేసి ఆ మాట గురించే. ఏంది అంటే, నేను ఒక బీసీ మహిళని, చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఓర్వడు, నేను ఒక బీసీని కాబట్టి నా మీద కావాలని చెప్పేసి కక్ష కట్టి అటాక్ చేపించిండు, ఇది నా మీదే కాదు బీసీలందరి మీద అటాక్ అని చెప్పేసి విడుదల రజనీ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం విన్నాక, అంటే మేడం గారు ఈ మాట ప్రెస్ మీట్లో చెప్పినాక, అదే ప్రెస్ మీట్లో ఆమె తర్వాత మాట్లాడిన పోలీస్ ఆయన వచ్చేసి, లేదు ఇది నిన్న రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్లో కొంతమంది తాగి ఆ తాగిన మత్తుల రాళ్లతోటి బిల్డింగ్ మీద అటాక్ చేశారు అని చెప్పేసి పోలీస్ ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తం విన్నాక నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్ విషయం, మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే, ఒక మినిస్టర్ స్థానంలో ఉండి విడుదల రజనీ గారు కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇమ్మీడియట్గా ఆమె మీద ఒక ఎఫ్ఐఆర్ అనేది లాంచ్ చేయండి అని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. రెండో విషయం, విడుదల రజనీ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఫస్ట్ ప్రశ్న, మేడం మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్టర్ అయ్యారు. అయితే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఎవరి వల్ల? ప్రజలు ఓట్లు వేయడం వల్ల గెలిచారు. అయితే మీకు ఓట్లు వేసిన ప్రజలు అందరూ బీసీలేనా? వేరే కులాల వాళ్ళు, వేరే మతాల వాళ్ళు ఎవరు మీకు ఓటు వేయలేదా? ఒకటో విషయం. రెండో విషయం ఏంటంటే, నిన్న రాత్రి కొంతమంది రాళ్లతోటి మీ ఆఫీస్ అద్దాలు పలగొట్టిర్రు. వాళ్ళలో కొట్టిన వాళ్ళలో ఎవరు బీసీ లేరా? మీకు తెలుసా ఖచ్చితంగా? మూడో విషయం, మీరు ఏదైతే కులాల మధ్యలో ఏదైతే చిచ్చు పెట్టాలి అని చెప్పేసి ఈ ఐడియా, ఈ ప్లాన్ చేస్తున్నారో, ఇందులో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆరి తెరిపోయి ఉన్నారు. వీళ్ళు పాత కిలాడీలు. మీరు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క. మీరు ఈ కాంపిటీషన్లో వాళ్ళతో దిగితే మీరు నిలబడలేరు. మిమ్మల్ని ఇద్దరు కలిసి, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తొక్కి పడేస్తారు. ఈ విషయం గురించి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నాలుగో విషయం, నిన్న పొద్దున్న మన ఏమంటారు, అంగన్వాడీ మహిళలందరూ మీ ఇంటిని చుట్టుముట్టిర్రు. ఎందుకు చుట్టుముట్టిర్రు? ఇది నా నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్న, మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలు మీ మీద కోపంగా ఉన్నారు. పొద్దున్న నిన్న అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీలో పనిచేసేటోళ్ళు మీ ఇంటిని చుట్టుముట్టిర్రు. రాత్రి వచ్చేసి ఎవరో వచ్చి మీ ఆఫీస్ పలగొట్టిపోయారు. అంటే ఇక్కడ క్లారిటీగా ఒక విషయం ఏమర్థమవుతుంది? ప్రజలు మీ మీద కోపంగా ఉన్నారు. అయితే ఎందుకు ప్రజలు మీ మీద కోపంగా ఉన్నారు? ఇది నా ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, ప్రజలు మీ మీద కోపంగా ఉంటే, అంగన్వాడీ కార్యకర్తలు పనిచేసేటోళ్ళు వస్తున్నారు, మీ ఇంటిని చుట్టుముడుతున్నారు, రాత్రి అయితే మీ ఆఫీస్ అద్దాలు పలగొడుతున్నారు, అంటే మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలు మీ మీద కోపంగా ఉంటే, ఎందుకు ప్రజలు నా మీద కోపంగా ఉన్నారు, నేనేం తప్పు చేసినా అని చెప్పేసి మీ తప్పుని మీరు ఇవాల్యుయేట్ చేయడం మానేసి కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం మీరు ఏది చేస్తున్నారో, ఈ ప్రయత్నంలో మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇవి నేను విడుదల రజనీ గారిని కొన్ని ప్రశ్నలు, అడగవలసిన ప్రశ్నలు. ఇక నెక్స్ట్, నేను ఓటర్లైనటువంటి మహానుభావులైనటువంటి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏంటి అంటే, నా ముందర ఒక ఆయన ఉన్నాడు, నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నాం. నేను 4 దెబ్బలు వేసినా, ఆడు నన్ను 4 దెబ్బలు వేసినాడు. దెబ్బలు వేయగానే ఇది ఎవరి సమస్య? నాది, ఆయన సమస్య. కానీ దన్ను నిలేసి నేను మైనార్టీని, అరే మైనార్టీలారా అందరు రండిరా నన్ను కొడుతున్నాడు అని చెప్పేసి అందరిని పిలిచి, ఆయన బీసీ, ఆయన బీసీలు అందరు రండి కొడుతున్నాడు అని చెప్పేసి ఆయన పిలిస్తే, మనం అంటే మీలాంటి ఎడి జనాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరి సమస్యని 2 కులాల మధ్యలో, 2 మతాల మధ్యలో సమస్యని చేస్తున్నారు. అసలు మీకు ఏం సంబంధం? కొట్టుకునేది వీళ్ళిద్దరు, సమస్య వీళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళు విలవంగానే మా వాడిని కొడుతున్నారు. అరే తప్పు చేసినోడు నీ కూడా ఎట్లయితాడు? నీ కులం కూడా ఎట్లయితాడు? నీ మతం కూడా ఎట్లయితాడు? వాడు తప్పు చేసినోడు. అట్లెందుకు చూస్తలేరు? కులం పేరు, మతం పేరు చెప్పగానే పిచ్చి గజ్జలు వస్తుంది. ఎందుకు అట్లా పరిగెడుతున్నారు? ఎప్పుడైనా ఆలోచించరా? ఓట్ల కోసం ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎడ్డెదవలని చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడైనా అర్థమైందా మీకు? ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించరా? ఎప్పుడైనా ఆలోచించండి. ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ డ్రామాలు స్టార్ట్ అయినాయి. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. రాబోయే రోజులలో ఈ డ్రామాలు పీక్కి వెళ్తాయి.
మిమ్మల్ని ప్రతి చోట పరిగెత్తిస్తారు. ఆయన ఒక ఓటుకి ఇంత ఇస్తున్నాడు, ఈయన ఒక ఓటుకి ఇంక ఇస్తున్నాడు, ఆయన మా కులమోడు, ఈయన మా మతమోడు, అది ఇది అని చెప్పేసి మొత్తం మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఓట్లు దండుకుంటారు. అందుకే ఎడ్డోళ్ళు అవ్వకండి, పిచ్చోళ్ళు అవ్వకండి. పార్టీలను చూసి ఓట్లు వేయడం మానేయండి. మీ క్యాండిడేట్లు ఎంతమంది? మీ కాన్స్టిట్యున్సీలో 10 మంది క్యాండిడేట్లు ఉన్నారు. చదువుకున్నోడు ఇండిపెండెంట్గా నిలబడ్డా సరే వానికే ఓటేయండి. మంచోడు చదువుకున్నోడు మీకు మంచి చేస్తాడు అనుకుంటే వానికి ఓటేయండి. ఈ ఫార్ములానే ఫాలో అవ్వండి. పార్టీలను చూసి, కులాలను చూసి, మతాలను చూసి ఓట్లు వేస్తే ఒకరోజు మిమ్మల్ని మీరు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ విషయం గురించి మీరేమనుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.